భారత్ రైజింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. షేక్ ఇస్మాయిల్ నిర్వహణలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో రంజాన్ క్రికెట్ కప్ 2026 టోర్నమెంట్ను రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖమైన 10 టీమ్స్లతో ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యులు జడ్యే బేగ్, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు షేక్ సాజిద్, టీడీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణ, టీడీపీ రాజమండ్రి అర్బన్ మైనారిటీ వర్గ అధ్యక్షులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇంత అద్భుతంగా రాజమండ్రిలో క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయదారులు చైతన్య, పోలవరపు, జై కిషన్, బీజేపీ నాయకులు నాగార్జున, పట్నాల తదితరులు అభినందనలు తెలిపారు. స్నేహితుడు, నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు ఆడేవాళ్ళం, అందరం కలిసి ఆడేవాళ్ళం క్రికెట్. మళ్ళీ ఈరోజు ఇలాగ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎనీహో చాలా మంచి టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో చాలా అట్టహాసంగా అందరూ క్రికెట్ ఆడారు. సో రన్నర్స్కి ఆల్ ది బెస్ట్, విన్నర్స్కి వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్డ్ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజున ఈ స్టేడియం టీంకి అలాగే మన ఆర్ట్స్ కాలేజ్ టీంకి విన్నర్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంకి మా నగర అధ్యక్షులు, టీడీపీ అధ్యక్షులైన మన ఇస్తున్నారు. అలాగే లాస్ట్ టైము పేదలకి ఉచితంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కప్పుకు రన్నర్స్ విన్నర్స్ వచ్చారు. వీళ్ళు చాలా చక్కగా ఆడారు, నేను చూశాను మొన్న. అలాగే ఈ రోజున ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన రాజమండ్రి నుంచి ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఇటువంటి భారత్ రైజింగ్ ఫౌండేషన్ చెప్పిన పిల్లలందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి ఇటువంటి ప్లేయర్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.